అది బిస్లాపూర్ అనే గ్రామం. అందులో పగలంతా ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండే ఊరు రాత్రివేళ అయితే భయం గుప్పెట్లో బ్రతుకుతుంది. కారణం, అక్కడ ఒక బికాసుర అనే భూతదయ్యం తిరుగుతూ ఉంటుంది. అది ఎవరైనా రాత్రి సమయంలో భార్యలు బయటకు వస్తే వారిని హింసించి, ఆవహించి వారిని రక్తము తాగేసే ఘోరమైన బికాసుర దెయ్యం అది. ఆ కాలంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథలోకి మనం వెళదాము అని. పక్క రోజు ఉదయం ఇలా దండోరా జరుగుతుంది. వినండహో వినండి, వచ్చే ఆదివారం అమావాస్య. ఏ ఒక్కరు కానీ రాత్రిపూట సమయమున బయటికి రావద్దని, వారి వారి ప్రాణాలను కాపాడుకోవాలని మన ఊరి పెద్ద దండోరా వేయిస్తున్నారహో. ఆ దండోరా విన్న ఊరి ప్రజలు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. ఏంటో బుచ్చయ్య, మనకి ఏంటి బాధ? ప్రతి అమావాస్య ఆదివారం రోజు ఈ విధంగానే జరుగుతుంది. ఈ సమస్య తెలిసిన పక్క ఊరి గ్రామం ఎవ్వరూ మనకి పిల్లనివ్వడానికి కూడా రావట్లేదు అని అంటుంది. అవును సీతమ్మ, మన ఊరికి ఈ సమస్య చూసి ఎవ్వరూ కొత్తగా రావట్లేదు. ఈ సమస్య తీరాలంటే మనం మంత్రాల మారిగాన్ని పిలవాల్సిందే. అలా మాట్లాడుకొని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. పక్క రోజు ఉదయం ఆ అమావాస్య ఆదివారం రానే వస్తుంది. అలా ఆదివారం అమావాస్య రోజు బికాసుర దెయ్యం ఆకాశమంతా తిరుగుతూ చూస్తూ ఉంటుంది. ఎవరైనా మగవారి ఏడుపు ధ్వని వినిపిస్తుందేమోనని చూస్తూ ఉంటాడు. అలా తిరిగి తిరిగి ఎవరన్నా డోరు తీస్తారేమోనని కిందికి వస్తాడు. అలా బికాసురుడు కిందికి వచ్చి అందరి డోర్లు కొడుతూ ఉంటాడు. ఎవరన్నా ఉన్నారా, లోపల ఎవరన్నా ఉన్నారా అని అడుగుతూ ఉంటాడు. ఆ డోరు శబ్దం వినిన ఏ ఒక్క కుటుంబాలు డోర్ని ఓపెన్ చెయ్యరు. అలా పక్క రోజు ఉదయంతో ఊరి జనమంతా కలిసి ఊరి పెద్ద అయిన మల్లయ్య గారింటికి వెళతారు. మల్లయ్య చాలా మంచివాడు. అందరికీ నమస్కారం అండి, ఏంటి ఊరంతా ఇలా వచ్చారు అనుకుంటూ కిందికి వస్తాడు. ఏంటి రామయ్య గారు ఇలా వచ్చారు? ఊర్లో ఏమన్నా సమస్య వచ్చిందా? అవును మున్సబు గారు, ఊరిలో చాలా పెద్ద సమస్య. మీకు తెలిసిందే కదా, బికాసుర దయ్యము రోజు రాత్రిపూటైతే ఎవరిని బయట తిరగనీయటం లేదు. భయంతో చాలామంది జనాలు వణికిపోతున్నారు. మనము ఎలాగైనా సరే ఆ మంత్రాల మారిగాన్ని పిలిపించాలి అంటాడు. అవునవును రామయ్య, నాకు కూడా ఈ విషయం తెలిసింది. నేను కూడా చాలా భయంతోనే ఉన్నాను. నేను వెంటనే మన పాలేరుని మంత్రాల మారిగాడి దగ్గరికి వెళ్ళమంట. సీతాపీత కూత మారిగాని మాట, బేతాల పాతాత్మలారా రండి నా ముందుకు అని మంత్రం చెప్తూ ఉంటాడు. భయంకరమైన గృహ దగ్గరికి పాలేరు వచ్చి, మారయ్య స్వామి, ఎవర్రాది, లోపలికి రండి. అయ్యా, మాది బిస్లాపూర్ అనే ఊరు. మా అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపించి ఈ చీటీ ఇచ్చారు చూడండి అని ఇస్తాడు. అలాగే, అర్థమైంది. రేపు సాయంత్రం వరకు మేము ఊరు చేరుకుంటాం అని మున్సబ్ గారికి చెప్పు. అలా మంత్రాల మారిగాడు సాయంత్రానికి మున్సబు గారింటికి చేరుకుంటాడు. రండి రండి మంత్రాల మారయ్య గారు, రండి, నమస్కారం అని అంటాడు. అర్థమైందిరా, మీరు నన్ను పిలిపించిన సంగతి. సాయంత్రానికి ఆ ప్రేతాత్మని బంధిస్తాను అంటూ ఊరి బయట మంత్రం జపిస్తాడు.
ఇప్పుడు ఈ అష్టదిగ్బంధన చక్రంలోకి ఆ దయ్యాన్ని ప్రవేశిస్తాను. మీరేమీ భయపడకండి. నా మహామంత్రంతోని అది బంధిస్తాను. చీత పీత కూత మారిగాని మహామాయ మాట ఈ మంత్రములోకి రారా బికాసురా అని అంటూ మంత్రాన్ని జపిస్తాడు. మంత్రముగ్గులోకి వచ్చి కూర్చుంటుంది. ఎవడురా, ఎవడు నన్ను ఇక్కడికి పిలిపించింది, ఏంటి మీ బాధ అని అడుగుతుంది. చూడు బికాసురా, అసలు నీ సమస్య ఏంటి? ఎందుకు ఈ ఊరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? నీ కథేంటో మాకు చెప్పు. నా పేరు మోహన్. మా అమ్మా నాన్నలకు నేనొక్కన్నే కొడుకుని. నేను మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించడంతో మా అమ్మా నాన్న సంతోషంగా ఒక సంబంధాన్ని చూసి నాకు పెళ్లి జరిగించారు. అమ్మాయి పేరు రాణి. ఒకరోజు రాణి రాణి అంటూ నేను గదిలోకి వెళ్ళాను. రాణి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాను. దాంతో రాణి, నాకు అసలు ఈ పెళ్ళంటేనే ఇష్టం లేదు. నా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని తెలుసుకోకుండా బలవంతంగా నాకు ఈ పెళ్ళిని చేశారు. అందుకనే నేను ఈ విధంగా ఏడుస్తున్నాను. అవునా? అలాగైతే నువ్వు మీ అమ్మా నాన్నతో చెప్పి ఈ పెళ్ళిని జరగకుండా ఆపాల్సింది కదా, ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు అంటాడు. లేదు, అమ్మా నాన్న దగ్గర నాకు పెళ్లి విషయంలో స్వతంత్రం దొరకదు. కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత నాకు సర్వ హక్కులు వస్తాయి, స్వతంత్రం దొరుకుతుంది, నాకు కావలసినట్టుగా నేను ఉండగలను. అలా 2 నెలల తరువాత నా భార్య ఒకరోజు నే తినే ఆహారంలో నాకు తెలియకుండా విషం కలిపి నాకు నా చేత తినిపించేసింది. అది తెలియక తిన్న నేను చనిపోయాను. దానితో నా తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అప్పటి నుంచి నా ఆత్మ శాంతించక ఎవరైతే భార్య చేతిలో ఇలా మదన పడుతున్నారో వాళ్ళ భార్యలను నేను హింసించి రక్తం కక్కునేలా చేసి చంపేయాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్పండి న్యాయం. అవును బికాసురా, నీకు జరిగింది అన్యాయమే. అలా అని నువ్వు ఊర్లో వాళ్ళందరినీ హింసించడం సరికాదు. ఈరోజు నుంచి నీ ఆత్మకి విడుదలిస్తాను అని మంత్రం జపిస్తాడు. అంటూ గాజు సీసాలో బంధిస్తాడు. అలా ఆ ఊరికి పట్టిన దయ్యం బాధ వదిలిపోతుంది. ఆ రోజు నుంచి ఇక అందరూ సంతోషంగా రాత్రి వేళలో కూడా తిరుగుతూ ఉంటారు. ఈ కథ